ప్రభువునందు ప్రియమైన సంఘమిత్రులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థన కూడిగా ప్రారంభించబడుతుంది కనుక సకాలంలో ప్రభు సన్నిధానానికి కావాల్సిందిగా ప్రభు పేరిట అందరికీ మనం చేస్తున్నాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన కూడికను ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రాలు. ఈ సాయంకాలంలో ప్రభువా, నీ సన్నిధానంలో తండ్రి మేము ఈ సమయంలో గడుపుటకు మా యొక్క మీరు చూపిన కృపకై నీకు వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సన్నిధానంలో కూడి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన నీ ప్రియ పిల్లలను సకాలంలో వారి సన్నిధిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, నీ వాక్యంగా మమ్మల్ని బలపరచండి, నీ సహాయం అనుగ్రహించండి. మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ఆరాధన కూడికంతటిని నీ ప్రేమల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము. పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎన్నో ఎన్నో మేలు చేస్తామని అని పాట పాడుతూ దేవుని నామమును పరచుకుంటాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా.
టీచర్ కదా ఇక్కడనే మంచిగా పడుతుంది ఆల్రెడీ మంచిగానే ఉంది అది లైవ్ కాదు మామూలు వీడియో లేదా బాగా మంచిగా చెల్లి అంటుంది నాకు ఈ సాంగ్ ఏమైనా చేయగలరు అది యూట్యూబ్లో పెట్టొద్దు కదా యూట్యూబ్లో పెట్టొద్దు అన్నారు అందుకే పాడాలి వద్దంట పాడు ఏం పెట్టండి అయితే ఆ పాస్టర్ బ్యాన్ చేస్తున్నట్టు అందరినీ పెట్టిన వాళ్ళందరినీ రాసి ఉంది కదా పాస్టర్ ఇట్లా పాడిన వాళ్ళందరినీ బ్యాన్ చేస్తున్నారు పాట పెట్టుకుంది సీరియల్ పరిచయం అందుకే భయపడి పాడాలంటే ముందు పాడదామని ఆశ ఉంది స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు
అదొకటి వాడుతున్నాను క్రిస్మస్ పాట Hey,
దేవుడి నామానికి మహిమ కలుగుగాక. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది మాటల్లో మనము ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని మనల్ని రక్షించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. ఇదిగో తన కృపలో బలపరుస్తున్న నాథునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా మీకు వందనములు. మా కొరకు నాయన ఈ లోకంలో కన్యసుతునిగా జన్మించిన దేవా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా నీ సన్నిధానమును మమ్మలను మేము నాయన తగ్గించుకుంటూ ఇదిగో నీవు మా కొరకు పరలోక సింహాసనం ఏ విధంగా అయితే తగ్గింపుతో వదులుకున్నావు, ఇదిగో నాయన ప్రభా మమ్మలను మా ఆలోచనలు మా పరిస్థితులను నాయన ప్రభా నీ సన్నిధానంలో తగ్గించుకుంటున్నాను తండ్రి. మేము వస్తూ ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అవును ప్రభువా, నీ వాక్యము చేత మా హృదయాలను శుద్ధిపరచండి. నీ వాక్యము చేత మా హృదయాలను నింపండి. నీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము చేత నాయనా మా విజ్ఞాపనలను మీరు గమనించండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు సన్నిధానంలో కొద్ది సమయం మనం ఆలోచన మాత్రం చేద్దాం. బైబిల్ గ్రంథం నుండి ఆలోచన మాత్రం చేద్దాం. ఎలాంటి ఆలోచన అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసు క్రీస్తు వంశావళి. దేవుని బిడ్డలారా, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. సాధారణంగా ఈ మాటను ఎవరు అంతగా దృష్టించరు, ఎంతగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా అబ్రహాము గురించి చెప్పడానికో దావీదు గురించి చెప్పడానికో ఉపయోగిస్తారు, కానీ యేసు క్రీస్తు వంశావళిని గురించి ఆలోచించడానికి ఎవరు అంతగా ప్రయత్నించరు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో అంత ఘనత ఏమున్నది, అంత ఘనత ఏమున్నది అని మనం ఆలోచన చేస్తే ఘనత యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో లేదు, కానీ ఆయన ఆ వంశంలో పుట్టడం వల్ల వచ్చింది. ఆయన ఆ వంశం ఎన్నుకొని ఆ వంశంలో పుట్టడం వల్ల ఇదిగో ఆ వంశానికి ఏమొచ్చింది అంటే ఘనత వచ్చింది. ఇదే మాటను మనం ఆలోచన చేస్తూ కింది వరకు చదివితే యేసు క్రీస్తు ఎలా జన్మించాడు
జన్మించాడనే మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జన్మించారు అని అంటే, ఇదిగో అబ్రహాం నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు 14 తరాలు అనుకుంటూ ఇదిగో కొన్ని విషయాల్ని ఇక్కడ చెప్పి 17వ వచనంలో 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఎలా పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జన్మించాడనే మాటల్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఈ మాటలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, మనకు అసలు అవసరమా లేదా, దాని ద్వారా మనకి ఎంత ఆశీర్వాదం అనేది ఉన్నది. ఒక మాట చెప్పాలి అని అంటే ఎంత లాభం అనేది ఉన్నది అనేది ఒక మాట మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పబడుతుంది చూడండి, ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన తరువాత, యోసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడిన తరువాత, ప్రదానం అంటే ఎంగేజ్మెంట్ చేయబడిన తరువాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరియమ్మ గారి జీవితంలో ఇది ఒక గొప్ప విషయం, లేకపోతే గొప్ప భారం. ఏంటిది? భారం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టిన ఆ వంశావళిలో మరియమ్మ గారు రావడము, మరియమ్మ గారి ద్వారా యోసేపు వంశావళిలో ఒక గొప్ప భారం అనేది మనకి కనబడుతుంది. ఎందుకనంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో యోసేపు యొక్క సహకారం ఏమీ లేదు. లేని పరిస్థితుల్లో మరియమ్మ గారు యేసు ప్రభువారిని గర్భంగా ధరించారు. అది ఎంతో భారంతో కూడుకున్న పరిస్థితి. యోసేపు అది తెలుసుకొని ఏమనుకున్నాడు, ఆమెను నేను అవమానపరచను కానీ ఏం చేస్తాను, సైలెంట్గా. ఎంత భారం, ఎంత భారం. అందరిలో ఇదిగో ప్రదానం చేయబడింది. ఈమె ఎవరు అనంటే యోసేపుకు ప్రదానం చేయబడింది అనేటువంటి ఒక పేరును అందరిలో పొందుకున్న తరువాత ఇదిగో ఇప్పుడు వదిలేస్తే ఆమె పరిస్థితి ఏంటి? వదిలేస్తే ఆమె పరిస్థితి ఏంటి? చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇంకో విషయం మనం ఒకసారి లోతుగా మనం అర్థం చేసుకోవడానికి లూకా సువార్తలో మనం వెళ్తే, లూకా సువార్తలో 26వ వచనం నుండి 1వ అధ్యాయం లూకా సువార్త 27వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత ఇదిగో గాబ్రియేలు దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇదిగో ప్రధానమైన తరువాత దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చిందంటే మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియమ్మ దగ్గరికి వచ్చి ఇదిగో ఆ మరియమ్మతో ఏమని చెప్తుంది? 28, ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూచి దయాప్రాప్తులారా నీకు శుభము. చూడండి, ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక దగ్గరికి వచ్చి దేవుడి దూత అంటుంది దయాప్రాప్తులారా నీకు. ఆమె అనుకున్నది, అబ్బా దేవుడు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నిజంగా నాకు ఒక శుభవచనం చెప్పబోతున్నాడు అని ఆలోచన చేసుకొని ఏమంటుంది, అసలు ఈ శుభవచనం ఏంటి? నాకు శుభం అన్నాడు కదా, ఏంటిది ఆ శుభము అని ఆమె ఆలోచన చేసుకుంటే 29:30 ఆమె ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎంత మంచిగా చెప్తున్నాడు. నువ్వు ఒక భారం పోయబోతున్నావు, నీ మీద ఒక భారం పడబోతుందని మరియమ్మ గారికి ఎలా చెప్తున్నాడంటే ఇదిగో సాఫ్ట్గా చెప్తున్నాడు. కష్టమైన పనిని ఇష్టపడే విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నారు అంటే నీవు దేవుని వలన కృప పొందితివి,
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో అనగా కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే గర్భఫలము యెహోవా ఇచ్చు, గర్భఫలం యెహోవా ఇచ్చు. నిజంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నప్పుడు మనకి అర్థం కావాలి, రైట్, నాకు ప్రధానమైంది కనుక ఇదిగో మా జీవితంలోకి ఒక కుమారుడు రాబోతున్నాడని ఆలోచన చేసుకోవాలి. ఏమని ఆలోచన చేసుకోవాలి? మా జీవితంలో ఒక కుమారుడు వస్తాడు, భవిష్యత్తు పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు వస్తాడు. ఇప్పుడు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఎదురు చూస్తూ చూస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఇదిగో మీరికి 10 సంవత్సరంలో నీ ఇంట్లో ఒక కుమారుడు, నీకు ఒక కుమారుడు వస్తాడు అని చెప్తాడు. అంటే అర్థమేంటి? భవిష్యత్తులో రాబోతున్నాడు. ఇప్పుడు మరియ కూడా ఏమని ఆలోచన చేసుకోవాలి? భవిష్యత్తులో రాబోతున్నాడని అర్థం చేసుకోవాలి. కానీ ఆమె ఏమని అర్థం చేసుకున్నది? 34 అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చూడండి, వివాహమైన వాళ్ళకి చెప్పే మాట నాకు చెప్పాడని మరియ ఏమనుకుందంటే, అసలు ఇంకా నాకు వివాహం అయ్యి అంత దూరం నేను పోలేదు, ఇది ఎలా నాకు జరుగుతుందని ఆలోచన చేసి దూతను అడిగితే, ఇప్పుడు దూత ఏమంటుంది అంటే ఎలా జరుగుతుందో ఒక మాట చెప్తూ ఇవన్నీ చెప్పి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు మరియ మోసే భారం మనం ఆలోచన చేసుకోవాలి. ఆమె ఆ భారాన్ని ఎలా మోసింది అంటే, ఇదిగో దూత వచ్చింది, మాట్లాడింది, వాగ్దానం చేసింది. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మరి ఒక్కదానికే తెలుసు. దేవుని దూత వచ్చింది, మాట్లాడింది, తెలియజేసింది, ఇది జరుగుతుంది అని మరి ఒక్కదానికే. ఇంకెవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇప్పుడు వెంటనే మరి ఆ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి? యోసేపుతోనే పంచుకోవాలి. ఎందుకంటే ఇంకెవరితో మాట్లాడినా లోకం ఒప్పుకోదు. ఎందుకంటే నీకు ప్రధానమైపోయింది, నువ్వు ఇంకెవరితో మాట్లాడడానికి వీలు. ఇప్పుడు ఏం చేసిందంటే వెళ్ళి వెంటనే ఈ విషయాన్ని ఎవరితో పంచుకుందంటే యోసేపుతో తెలియజేసింది. ఇదిగో ఇలా జరుగుతుందట. అప్పుడు యోసేపు ఏమనుకున్నాడు? ఆమె జీవితాన్ని బట్టి, ఆమె పరిస్థితులను బట్టి ఆయన అర్థం చేసుకున్న ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, ఒకవేళ ఇది దేవుని చిత్తమో కాదో నాకైతే తెలియదు, కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే అది నాకు చాలా బాధ. మరి నేను ఎలా నమ్మాలి? నేను ఎలా దాన్ని వెంబడించాలి అని యోసేపు అనుకుని ఆయన ఏమనుకున్నాడంటే, నలుగురిలో ఈ విషయం పెట్టడం అనవసరం, సైలెంట్గా ఏం చేయాలి? వదిలించేసుకోవాలి అనుకున్నాడు. అయితే దేవుని పిల్లరా, మరియ మాత్రం దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. దూత చెప్పిన మాటలు జాగ్రత్తగా అలాగే విశ్వాసంతో పట్టుకోండి. దేవుని పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, కుమారుడు పుట్టేంత వరకు మాత్రమే కాదు మరియ విశ్వాసము, కుమారుడు పుట్టేంత వరకు మాత్రమే కాదు. ఎప్పుడైతే మరియ విశ్వాసించిందో యేసు ప్రభువారు ఆ కుటుంబంలో జన్మించాడు. జన్మించినప్పుడు మరియకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటి అంటే, ఈయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని యొక్క పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు ఈ యేసు ప్రభువారు మరియమ్మ యొక్క వంశంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? మరియమ్మ గారి యోసేపు వంశంలో జన్మించాడు. జన్మించిన యేసు ప్రభువారు ఏం కావాలి? పరిశుద్ధుడు కావాలి, దేవుని కుమారుడు అనబడాలి. ఏమనబడాలి? పరిశుద్ధుడు కావాలి, దేవుని కుమారుడు అనబడాలి. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క బాధ్యత ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైంది. ఆమె భారం ఎంతో అవసరం. ఎంత భారం ఆమెకుంది? ఎంత భారం ఉందంటే,
పుట్టిన శిశువు ఏమవ్వాలి అని అంటే వంశానికి ఘనత తెచ్చేంతగా మారాలి. మారాలంటే ఏం చేయాలి? ఆతని గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుండి. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క బాధ్యత ఎవరి చేతిలో పడ్డది? ఇప్పుడు ఆయన వంశానికి గొప్ప పేరు తీసుకొచ్చాడు అని అంటే ఎవరి చేతిలో ఆ భారం పడ్డది? మరియమ్మ చేతిలో ఆ భారము పడ్డది. భారం పడ్డది కనుక యేసు ప్రభు వారిని ఎలా పెంచాలో అలా పెంచాలి. ఎలా పెంచాలో ఎలా పెంచిందో 2 మాటలు చదువుకొని మనం ఇది ఉపయోగకరమైందా కాదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎలా పెంచింది అని అంటే, ఇదిగో కుమారుడా, సంవత్సరంలో నువ్వు ఎక్కడున్నా సరే ఒక్కసారి ఎక్కడికి పోవాలి? యెరూషలేములోని దేవాలయంలో నువ్వు పోవాలి. ఎక్కడైనా నువ్వు ఎక్కడైనా బ్రతుకు ఏమన్నా చేసుకో, కానీ ఏం చేయాలి? ఖచ్చితంగా యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి. మొదటిది. రెండవది, నువ్వు ఎక్కడున్నా సరే యూదుల సమాజ మందిరానికి వెళ్ళాలి. యేసు ప్రభువు సమాజ మందిరానికి వెళ్ళాడా లేదా? యెరూషలేములో మందిరానికి వెళ్ళాడు. తనకు దగ్గరలో ఉన్న యూదా మందిరానికి అంటే సమాజానికి వెళ్ళాడు. నేర్పించిందా లేదా? నేర్పించింది. మొదటి. రెండవది, యేసు ప్రభువారు ఒక లేఖనం ఎత్తి మాట్లాడాడు. దేన్నెత్తి? ఆ దినాల్లో చదువుకోవాలి అని అంటే మనకి ఇప్పుడు ఉన్నట్టు స్కూల్లో లేటెస్ట్గా ఏమీ లేవు. ఏం చదువుకున్నా ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తేనే చదువుకోవడం, పంతుల దగ్గరికి పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. యేసు ప్రభువారు ఏం చదువుకున్నాడు మరి అంతగానో? ఏం చదువుకున్నాడు? ధర్మశాస్త్రం. ఏం చదువుకున్నాడు? ధర్మశాస్త్రం. మరియమ్మ తన కుమారునికి ధర్మశాస్త్రాన్ని నేర్పించింది. ఎంతగా నేర్చుకున్నాడు అని అంటే దాంట్లో ఏవేవి కొదువగా ఉన్నాయో ఆయనకి తెలిసిపోయింది. అంతగా నేర్పించింది. ఇప్పుడు వంశావళికి ఒత్తిగానే ఆయన ఘనత తీసుకురాలి. దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. పుట్టిన ఆయనకు ఘనత వచ్చింది అని అంటే ఇదిగో మొదటిది యెరూషలేము మందిరానికి పోవాలని నేర్పించింది. రెండోది యూదుల సమాజంలోకి పోవడం నేర్పించింది. మూడోది పోవడం మాత్రమే కాదు, చదవాలి. ఏం చేయాలి? చదవాలి ధర్మశాస్త్రాన్ని. యేసు ప్రభువారు దాన్ని చదువుకొని నేర్చుకొని దాంట్లో వచ్చే ప్రశ్నలను యాజకులను అడిగేవాడు. కదండి, తన 12 సంవత్సరాలకే యాజకులను ప్రశ్నిస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఎవరి కుమారుడు ఎంతగానో ప్రశ్నిస్తున్నాడు, ఇంతగా మాట్లాడుతున్నాడు, ఎవరితను అంటే ఎంత నేర్పించుంటే ఆయన అంత మాట్లాడాలి 12 సంవత్సరాలకి. తరువాత మరియమ్మ గారు ఇంకొంచెం నేర్పించారు. కేవలం వాక్యం చదవడం మాత్రమే కాదు, మరియమ్మ గారు ఇంకేం నేర్పించారంటే ప్రార్థన చేయడం. ఏం నేర్పించారు? ప్రార్థన చేయడం. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇంతకుముందు ఉంటే మంచిగా. ఇద్దరం ఒక రూమ్లో, నేను పెళ్లి కాకముందు పరిచయంలో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. రాత్రిపూట ఎప్పుడు మెరుగు అంటే అప్పుడు మోగాలు ఇష్టం ప్రార్థనకి. రాత్రిపూట ఎప్పుడు మెరుగు అప్పుడు అది ఏ టైం అయినా కానీ. ఒకరోజు అయితే ఫస్ట్ టైం అన్నట్టు, ఫస్ట్ రోజు అప్పుడే కొత్తగా పరిచర్యకి వెళ్ళి రూమ్లో ఉన్నాం. రూమ్లో ఉన్నప్పుడు పడుకున్నాం. సాయంత్రం వరకు మాట్లాడుకున్నాం, ఆ పని చేసుకున్నాం, ఈ పని చేసుకున్నాం, అంతా అయిపోయింది, పడుకున్నాం. రాత్రి 1 గంటకు సౌండ్ అవుతుంది. ఈ టయానికి ఎవరు వచ్చిండ్రా బాబు డోర్ దగ్గరికి అని నేను వేసి చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. సరే ప్రార్థన చేసుకుంటున్నాడు, పడుకుంటాడు తీయ అనుకున్నాను. ప్రార్థన చేశాడు, 5-10 నిమిషాలు ప్రార్థన చేశాడు, మళ్ళీ పడుకున్నాడు కదా అని నేను కూడా పడుకున్నాను. 2:30కి మళ్ళా లేచి మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైందమ్మా నీకు కొద్దిల్లు నిద్ర పడట్లేదా అంటే, లేదన్నా నాకు ఇవి అలవాటు ఏంటంటే నాకు ఎప్పుడు మెలకు వచ్చినా నేను ఖచ్చితంగా ఏం చేస్తాను?
మోకాలు వేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన ఏ టైం అని చూడు, ఆయన కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడా కాదు? చేశారా చేయలేదా? చేసేడు. ఆయన మందిరానికి వెళ్ళాడు, సమాజానికి వెళ్ళాడు, తర్వాత ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రార్థన. ఏం చేశాడు? ప్రార్థన తన జీవితంలో తొలిమెట్టుగా పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి ఈ 4 విషయాలు నేర్పించింది. నేర్పించిన 4 విషయాలైనా ఎలా నేర్పించిందంటే గట్టిగా నేర్పించింది. ఎట్లా నేర్పించింది? గట్టిగా చేయాలి. యెరూషలేము మందిరానికి వెళ్ళాలా? అస్సలు తప్పిపోవద్దు, అస్సలు తప్పిపోవద్దు. రెండోది, యూదుల సమాజ మందిరానికి వెళ్ళాలా? అస్సలు ఖచ్చితంగా వెళ్ళాలి. అవసరమైతే నిలబడి వాక్యాన్ని తీసి చదవాలి. అంతగా నేర్పించింది. తరువాత మూడోది ధర్మశాస్త్రంలో ఎంతో నైపుణ్యత ఆయన పొందుకున్నాడు. ఇక 4వ విషయానికి వచ్చేసరికి ప్రార్థన. ఎంతటి ప్రార్థన చేయించేదంటే మరియమ్మ, ఇదిగో నా కొడుకు ప్రార్థన చేస్తే దానికి తిరుగు లేదు. నా కుమారుడు ప్రార్థన చేస్తే దానికి తిరుగులేదు, ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా తెలుసుకోగలం? మరియమ్మ గారు అంత ధైర్యంగా, అంత నమ్మకంగా ఆయన కుమారుల మీద అంత నమ్మకం ఎలా ఉంచింది? ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మనం చూస్తే, కానా అనే ఊరిలో పెళ్లి విందుగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ గారికి తెలుసు, యేసుప్రభు గారికి తెలుసు, అక్కడ ఉన్న శిష్యులకు తెలుసు, అక్కడ ఉన్న కొంతమందికి తెలుసు. నిజానికి ద్రాక్షారసం అయిపోతే ఎవరి బాధ్యత? ఎవరిది? ఏ పెళ్లి పెట్టుకుంటుందో వాళ్ళదే బాధ్యత. భోజనం అయిపోతే మళ్ళీ భోజనం వండాలి. ఇప్పుడు మరియమ్మ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ అయిపోయినా కూడా నా కుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? నా కుమారుడు ఉన్నాడు. అయిపోయినా కూడా నా కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయి అంటుంది, అయ్యా ద్రాక్షారసము అయితే ఆయన ఏమంటున్నాడు? నాతో నీకు ఏ పని, ఇంకా నా సమయం రాలేదు అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడే బయటికి వచ్చి అన్ని కార్యాలు చేసే అంతగా లేదు. కానీ మరియమ్మ గారికి మాత్రం తెలిసి ఏంటి? ఆ కార్యం చేయగలగా చేయలేదా? మరియమ్మ గారు ఏం చేశారు? ఇదిగో ఆయన అట్లనే అంటాడు, కానీ మీరేం చేస్తారు? ఆయన చెప్పినట్టు, మా అమ్మకి ఎన్ని చెప్పినా ఇవ్వదు, ఇక నేను చేసేదాకా తప్ప. ఆయన ఏమన్నాడు? బాణంలో నీళ్లు నింపమన్నాడు. ఆ నీళ్లు ఎలా ద్రాక్షారసమైనవన్నది ముంచుకొని వెళ్ళిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఎలా అయి ఉండొచ్చు? ఒకటే, దేవుని సన్నిధానంలో అతను ఎలా మారాడు అంటే నిజమైన ప్రార్థనా పరునిగా. ప్రార్థన చేస్తే దేవుడు తన మనవి వినే అంత మంచి మనిషిగా. ఎవరు? యేసుప్రభు. ఎంత భారము ఎవరి మీద ఉంది? ఇంత భారం యేసుప్రభుకి వచ్చిన ఇంత భారం ఎవరి మీద ఉంది? తల్లి మరియ మీదనే ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇంత భారంతో యేసుప్రభు వారిని పెంచి ఆమె చివరికి శిలువ సమయానికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితి ఉండాలి? ఆమె హృదయానికి చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉండాలి? అంత భారాన్ని ఇదిగో మరియమ్మ ఏం చేసిందంటే లోక రక్షణ కొరకు అనుభవించింది. అంత భారాన్ని, అంత బాధను, అంత బాధ్యతను ఆమె అనుభవించింది. ఇప్పుడు విజ్ఞాపన కూడికలో కూడి ఉన్న మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే, మన పరిస్థితి ఇందులో పాస్టర్ అని ఇంకేవో వాళ్ళు వీళ్ళు అని ఏం ఎక్స్పెక్షన్ లేదు. అందరి విషయాలు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, దేవుని బిడ్డలారా, మన బాప్తిస్మం తీసుకున్న తరువాత మన పరిస్థితి ఎలా ఉంది పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారే మనకు మాదిరి, ఇంకెవరు మాదిరి లేదు. ఉన్నారా? లేదు.
ఆయనను మాదిరిగా పెట్టుకుంటే మొట్టమొదటి విషయం ఏంటి? మొట్టమొదటి విషయం యేసు ప్రభువులో మొట్టమొదటి విషయం ఏంటి? ఎక్కడున్నా సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా ఎక్కడికి పోయేవాడు? ఖచ్చితంగా పోయేవాడు. ఎక్కడున్నా, రెండో విషయం, ఎక్కడున్నా వారం చివరి వచ్చిందంటే యూదుల సమాజ మందిరానికి ఆయన. మనం ఎన్నిసార్లు హాజరవుతున్నాం? ఎన్నిసార్లు హాజరవుతున్నాం? ఇప్పుడు మన వంశానికి దేవుణ్ణి బట్టి ఘనత రావాలి అని అంటే ముందుగా మనం యేసు ప్రభు వారు ఏం చేశాడో అది చేయడం నేర్చుకోవాలి. అది చేయడము నేర్చుకోవాలి. ఇందులో పాస్టర్ పాత్ర ఏముంటది? చాలా తక్కువ. ఎవరి పాత్ర ఉంటుంది ఎక్కువ? ఎవరి పాత్ర ఉంటుంది? తల్లి పాత్ర. ఎవరి పాత్ర ఉంటుంది? తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. వీళ్ళే నిజంగా పిల్లలు వంశాన్ని ఇదిగో ఘనతకు తీసుకురావాలి అంటే బాధ్యత ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. కాబట్టి యెరూషలేముకు పంపించడం నేర్పించాలి, యూదుల సమాజ మందిరానికి పంపించడం నేర్పించాలి. మూడోది బైబిల్ క్షుణ్ణంగా నేర్పించాలా వద్దా? నేర్పించాలి. క్షుణ్ణంగా దాంట్లో ఉన్నదేంటి లేదేంటి నేర్పించాలి. నాలుగోది ప్రార్థన. ఏంటి? యేసు ప్రభువులో ఈ నాలుగు ఖచ్చితంగా కనబడతాయి. కనబడతాయి. ఈ నాలుగు ఖచ్చితంగా కనబడతాయి. మిగతా అన్ని చాలా తక్కువ, కానీ ఈ నాలుగు మాత్రం ఖచ్చితంగా. ఆఖరికి మరణించడానికి అప్పగింపబడే ముందు కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థనలో కూడా ఎలా ప్రార్థన చేయాలో ఆయనకు తెలుసు. ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తమే. నా ఆలోచన అయితే ఇలా ఉంది, కానీ నా జీవితంలో జరగాల్సింది నీ చిత్తమే. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు విజ్ఞాపన చేయడానికి దేవుడి సన్నిధానంలో మనం ఉన్నాం. ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తే మన వంశానికి ఏమొస్తుంది అంటే ఘనత వస్తుంది. అది మనల్ని దీవెనకరంగా ఉంచుతుంది. మన కుటుంబాన్ని, కుటుంబంలో ఉండే పిల్లల్ని దీవెనకరంగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకొని ఇదిగో దేవుని మందిరం విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువగా దీవించబడతాం. అంత ఎక్కువగా దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం ఎంత తక్కువగా ఇస్తే దేవుడు అంతగా దూరంగా ఉంటాడు. కాబట్టి దేవుడి ప్రభు సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వలె మరియమ్మ ఏ విధంగా అయితే తనకు ట్రైనింగ్ ఇచ్చిందో, నడిపించిందో, నేర్పించిందో, మనం కూడా అలా నేర్చుకోవడానికి, మన వాళ్ళకి నేర్పించడానికి మనము సిద్ధపడాలి. అప్పుడే మన కుటుంబానికి ఒక ఘనతను దేవుడు తీసుకొస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించినట్లు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటూ ఉండగా చెప్పబడిన వాక్యం నిమిత్తము, సంఘం నిమిత్తము కృపక ప్రార్థనలు నడిపిస్తారు.